అంబర్పేటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారేలను సమర్పిస్తున్నారు. ఈ జాతరకు మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాల పండుగ మా తెలంగాణ సంస్కృతన్న హనుమంతరావు ఇంటి ఆడపడుచులను, అల్లుళ్లను పిలుచుకొని వారికి మర్యాదగా చూసుకునే సాంప్రదాయమని పండుగ విశిష్టతను తెలిపారు. సోనియా గాంధీ గారు 6 డిక్లరేషను, అదేవిధంగా అమ్మవారి దయ వల్ల ఈ భారతదేశంలో కొత్త హిస్టరీ. రేవంత్ రెడ్డి 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయింది. ఎవరి వల్ల? మా మాంకలమ్మ దయ వల్ల, సోనియా గాంధీ దయ వల్ల. ఆయనకు నాది ఒకటే కోరిక, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య తెలుసుకున్నాడు, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాడు. అట్టడుగు నుండే బీసీ ఎస్సీలకు 240 సీట్లు మాకు వచ్చినాయి, వాళ్ళకు 390 వచ్చినది. ఏదైనా ఇవాళ అపోజిషన్ లీడర్గా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలను, పార్లమెంట్ మెంబర్లను కలుస్తా. గతంలో ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా తల్లి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బిల్ పాస్ చేస్తాం. మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రిని కోరుతున్నా, ఇమీడియట్గా ఎలక్షన్ పెడితే మాకు నష్టం జరుగుతుంది.